మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రోలుగుంట మండలం జానకిరామపురం అగ్రహారం గ్రామ పంచాయతీలో సరికొత్త వెలుగులు నింపుతుంది. గ్రామంలో వలసల నివారణే ధ్యేయంగా స్థానికంగానే ఉపాధి కల్పిస్తూ గ్రామాభివృద్ధికి ఈ పథకం ఒక వరప్రదాయనిగా మారిందని పంచాయతీ సెక్రటరీ అన్నారు. ఒకప్పుడు ఉపాధి లేక పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లిన కూలీల జీవితాల్లో ఈ పథకం కొండంత భరోసాను నింపింది. ప్రస్తుతం జానకిరామపురం అగ్రహారం పంచాయతీ పరిధిలో 420 జాబ్ కార్డులు ఉండగా ప్రతిరోజు దాదాపు 300 మంది కూలీలు ఉత్సాహంగా పనుల్లో పాల్గొంటున్నారు. మొత్తం 7 గ్రూపులుగా విడిపోయి నిరంతరం పనులు సాగిస్తున్నారు. కూలీలకు రోజుకు సగటున 300 నుండి 307 రూపాయల వరకు గిట్టుబాటు ఆదాయం లభిస్తుండటంతో ఆర్థికంగా నిలదొక్కుంటూ వారు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామానికి ఉపయోగపడే శాశ్వత ఆస్తుల కల్పనే లక్ష్యంగా ఇప్పటి వరకు దాదాపు 40 లక్షల రూపాయలు విలువైన వివిధ అభివృద్ధి పనులకు విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో భాగంగా ఊరికి సమీపంలో ఉన్న నీటి నిల్వ ట్యాంకులు, చెరువుల అభివృద్ధి పనులను చేపట్టారు. ఇటీవల కాలంలో స్థానిక చెరువులకు బ్యూటిఫికేషన్, సుందరీకరణ పనులు నిర్వహించడంతో గ్రామానికి సరికొత్త కల వచ్చింది. పనులు ఎక్కడికక్కడ కుంటిపడకుండా పారదర్శకంగా సాగేలా పంచాయతీ కార్యదర్శి వారానికి ఒకసారి క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నారు. వీటితో పాటు మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా ఇప్పటికప్పుడు గ్రామాన్ని సందర్శిస్తూ పనుల నాణ్యతను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక మేట్స్, వీఆర్పీ ముందుండి కూలీలను నడిపిస్తూ సమన్వయంతో పనులు సక్రమంగా పూర్తి చేయిస్తున్నారు. మాది రోలుగుంట మండలం జేపీ అగ్రహారం వీఆర్పీగా కొనసాగుతున్నాం సార్. మేము మా జేపీ అగ్రహారం పంచాయతీలో గల చెరువులు, మన క్యాస్కేడ్ ఛానల్ సంబంధించి వర్కులు కూడా ఈ యొక్క 2026-27 ఫైనాన్షియల్ సంవత్సరంలో చేయడం జరిగింది సార్. ప్రతి చోట కూడా గతంలో కెనాల్స్ చాలా ఇబ్బందికరంగా ఉండేవి. పంట పొలాల నుంచి నీరు రావాలంటే కష్టంగా ఉండేది. ఈ యొక్క క్యాస్కేడ్ ఛానల్స్లో భాగంగా కాలువలు చేసుకోవడం వల్ల ప్రతి యొక్క ఫార్మర్ కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుచుకున్నారు సార్. అలాగే ఈ యొక్క చెరువు పనిలో మామూలుగా పేసాప్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూలీలు 5 గంటలకల్లా ఈ పని స్థలానికి చేరుకుంటున్నారు. అలాగే పేసాప్ అయిన తర్వాత ఎర్లీగా మరలా ఎండ పడకుండా 11 గంటలకి మళ్ళీ సెకండ్ ఫోట్ ఓపెన్ అయిన తర్వాత కూలీలు ఇంటికి పంపిస్తున్నాం సార్. మా ప్రజాప్రతినిధులు, మన గౌరవ ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో, పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో యోగాంతర కార్యక్రమాలు మన ఈ నెల నుంచి స్టార్ట్ చేసింది సార్. ప్రతి ఒక్కరు కూడా యోగా చేయడం వల్ల కూడా అందరూ కూడా సంతృప్తికరంగా, ఆరోగ్యకరంగా ఉంటున్నారు. యాక్టివ్గా కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంతటికి ఈ సంవత్సరంలో మేము 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ప్లాంటేషన్ వర్కులు కూడా గవర్నమెంట్ వారు గుర్తించమన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు, మా మేట్లు, మా యొక్క అధికార బృందం వారు కూడా దీని మీద పనులు గుర్తించి మరలా రేపు యాక్షన్ ప్లాన్ బిలో వర్కులు చేయడానికి మేము ముందుకెళ్తున్నాం సార్. ఈ కార్యక్రమం ఇంత దివ్యంగా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, మా గ్రామ ప్రజాప్రతినిధులకి, మా అధికార బృందానికి, ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధి శ్రామికులకి, మా మేట్లకి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీ ఊర్లో చెత్త నుండి సంపద కేంద్రం ఏ విధంగా రన్ అవుతుంది? ఆ చెత్త నుండి సంపద తయారైన తర్వాత దాన్ని మీరు రైతులకు అమ్ముతున్నారా? ఓకే సార్. ప్రతిరోజు కూడా 2 సేపర్లను పెట్టుకొని మన పంచాయతీ సెక్రటరీ వారి ద్వారా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి తర్వాత ట్రాలీ రిక్షాలో ఘటనా స్థలాన్ని తీసుకెళ్ళి అక్కడ ఏరి చేసి అది కొంత వర్మీ కంపోస్ట్ తయారు చేయడం సార్. వర్మీ కంపోస్ట్ రైతులకి మనం కొంచెం వెలకట్టి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మేము చెరువు గొట్టల్ని కొంచెం కొబ్బరి మొక్కలు పెంచుతున్నాము. రైతులు తీసుకెళ్ళిన స్థలంలో ఉంటే దానికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. మాకు కోనేటి చెరువు అనేది. గుడ్ మార్నింగ్ అండి. రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ నేను. మా ఊర్లో ఎంజీఎన్ఆర్జీఎస్ తరపున 420 జాబ్ కార్డ్స్ వరకు ఉన్నాయి. రోజుకి 300 వరకు వర్క్స్ అయ్యి మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. 7 గ్రూపులు అలాగా వర్క్స్ చేస్తున్నారు. నేను వారానికి ఒకసారి అలాగా విజిట్ చేయడం అది జరుగుతుంది. మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా ఎప్పటికప్పుడు వచ్చి ఆయన పర్యవేక్షణ జరుగుతుంది. పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఉపాధి కూలీలు కూడా ఇది వరకు వలసకది వెళ్ళిపోయి ఉండాల్సిన పరిస్థితి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళు ఊర్లోనే పని చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు. రోజుకి 307 రూపాయలు వాళ్ళు ఎర్న్ చేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. వాళ్ళు కంఫర్ట్ గానే ఉన్నారు. ఊరికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దాంతో పాటు ట్యాంక్స్ కూడా డెవలప్మెంట్ అది చేస్తున్నారు. ఊరికి దగ్గరలో ఉన్న ట్యాంక్ కూడా బ్యూటిఫికేషన్ అవి కూడా పెట్టారు మొన్నట్లోనే.
కార్యక్రమాలన్నీ బాగానే జరుగుతున్నాయి. పంచాయతీకి డెవలప్మెంట్ బాగానే ఉంది, అలాగే ఊర్లో జనాలకు కూడా బాగానే ఉంది. ఈ పథకం వల్ల గ్రామాభివృద్ధి చాలా వరకు ఉంది. ఇప్పటి వరకు 40 లక్షల వరకు వర్క్ అయితే చేయడం జరిగింది. ఇంకా మిగతా వర్క్స్ కూడా సక్రమంగా చేసుకోవడానికి మేట్స్, విఆర్పి గారు వీళ్ళందరూ బాగానే సహకరిస్తూ చక్కగా ముందుండి నడిపించుకుంటూ జాగ్రత్తగా పనులు చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రాం గురించి సంతృప్తికరంగానే ఉన్నారు జనాలందరూ. అలాగే యోగాంధ్ర స్టార్ట్ అయింది. ఇప్పుడు జూన్ 21న జరగబోయే యోగాంధ్ర కార్యక్రమానికి కూడా ఉపాధి హామీ కూలీలు అందరూ దాన్ని నిరంతరం సాధన చేసుకుంటూ నేర్చుకోవడం కూడా జరుగుతుంది. మెగా డ్రైవ్ మొన్న మా విఆర్పి గారు నేర్పించారు వాళ్ళందరికీ. దాన్ని సాధన చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, ఈ పనితో పాటు వాళ్ళు మానసికంగా కూడా దృఢంగా ఉండడానికి దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి జిల్లా రోల్గుంట మండలం జేపీ అగ్రహారం నుంచి మాట్లాడుతున్నాము. ఉపాధి హామీ పథకం నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు లక్ష్మి అండి. ఈ సంవత్సరం 2026, 2027 సంవత్సరం కాస్కెట్ ఛానల్ కాలువలు అవి తవ్వడం జరిగింది. గొలుసుకట్టులాగా కొండగడ్డ నుంచి కోనేటి చెరువుకి, కోనేటి చెరువు నుంచి ఎర్ర చెరువు దగ్గర నుంచి చింతల ట్యాంక్ దాకా కాలువలు చేయడం జరిగింది. సుమారు దానికి ప్రతి ఒక్క ఉపాధి పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం కొత్తగా పెట్టడం మాకు ఆనందంగా ఉంది. చెరువులు అలాగే మా ఊరు నుంచి 4 చెరువులు ఉన్నాయండి. ప్రతి చెరువులోని కూడా ఉదయం 5 గంటలకు వచ్చి మధ్యాహ్నం 10:30 ఆ టైం దాకా ఉండి సెకండ్ ఫోటో తీసుకొని అందరూ ఇంటికి వెళ్తున్నామండి. ఎంపీటీఓ ఆధ్వర్యంలోని యోగాంధ్ర కార్యక్రమాన్ని పెట్టామండి. అందరికీ నమస్కారం అండి. మాది జేపీ అగ్రహారం అండి, రోలుగుంట మండలము, అనకాపల్లి జిల్లా అండి. మేము ఉపాధి హామీ పని కోసం చేస్తున్నామండి. నా పేరు రొంగల భవానీ అండి. మా ఈ 422 కార్డులు ఉన్నాయండి. మా పంచాయతీ ఉపాధి హామీ కార్డులు. అవి రోజు మేము ఉదయం 5 గంటలకు వెళ్తాము, 10:30 వరకు పనిచేస్తున్నాము. అదే 2026, 27 మావి మా పంచాయతీకి సంబంధించినవి చెరువు మొత్తం 4 చెరువులు ఉన్నాయండి. 4 చెరువులు సంబంధించినవి ప్రతి దగ్గర కూడా మేము ఉండటానికి వెండకి టెంట్లు ఇవ్వడం, మంచినీళ్ళు పెట్టుకోవడము, ఎవరికి ఆరోగ్యాలు అందరికీ మాకు క్షేమంగా ఉన్నామండి. ప్రతి కాలువకి కూడా మేము ఇంచుమించు మా పంచాయతీకి సంబంధించిన కాలువలు అవనయ్యి, తర్వాత మా దగ్గరలో ఉన్న దగ్గర ఒక పార్కింగ్ టైప్లో మేము రాళ్ళు పేర్చుకొని అది మొత్తం చెత్త లేకుండా రోడ్లు వెడల్పు చేసుకోవడము, పంచాయతీ కాలువలు మొత్తం క్లీన్ చేయడము, ఎక్కడైనా సరే తుప్పలు కానీ ఏమీ లేకుండా మా పంచాయతీని చాలా అందంగా చేసుకున్నాము. తర్వాత మాకు వచ్చేటప్పటికి బడ్జెట్ మొత్తం 30 లక్షలు ఇప్పుడు చేసాము. ఇంకా చేయవలసింది కొంచెం ఉన్నది. మాకు ప్రతి అధికారులు కూడా మమ్మల్ని ప్రోత్సాహం చేస్తున్నారు. మేము అడిగింది కూడా మాకు అందుబాటులో అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు బాగున్నాయండి.